ప్రభునామకు స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదమునకు వందనం, స్తోత్రం నాయన. ఉదయకాలం నాయన మీ పాదాల చెంత చేరి మేము స్తుతించి ఆరాధించి మీ నామాన్ని మహింపరిచే కృపను అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ దినం మాకు ఆశీర్వాదకరంగా చేయండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరమగీతాలు 3వ అధ్యాయాన్ని ధ్యానించుకుందామండి. పరమగీతాలు మరి సొలొమోను రాజుగారు రచించినట్లుగా మనం చూస్తాం. ఈ గీతాలని ప్రేమ గీతాలు అని కూడా మనం వ్యాఖ్యానకర్తలు వ్యాఖ్యానించటం చూస్తాం. ఇది క్రీస్తు పూర్వం సుమారు 970 నుంచి 930 మధ్యకాలంలో రాయబడినదిగా మరి భావించటం అనేది జరుగుతూ ఉంది. అయితే ఈ అధ్యాయం యొక్క ఈ అధ్యాయంలో సోలమితి అనే యువతి తన ప్రియుడిని వెతకటము, మరియు తర్వాత రాజు యొక్క వైభవాన్ని, వివాహ ఊరేగింపులను చూడటము, ఇంకా ఆ కాలంలో వివాహాలు ఎలా జరిగాయో, ఎంత గొప్పగా ఉత్సవాలు జరిగించేవారో ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రాచీన ఇశ్రాయేలీల పట్టణాలలో రాత్రి వేళ కాపలాదారులు నగర భద్రతను చూసేవారు ఉండేవారన్నమాట. సోలమితి తన ప్రియుని వెతుకుతూ వారిని కలవటం జరిగినట్లుగా ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ కాలపు సామాజిక పరిస్థితిని ఈ యొక్క అధ్యాయము ప్రతిబింబిస్తూ ఉంది. అయితే సొలొమోను రాజు పల్లకి గురించి ప్రస్తావన ఉంది. రాజులు మరియు ధనవంతులు ప్రయాణాలకు ప్రత్యేకమైన పల్లకీలను ఉపయోగించేవారని ఈ అధ్యాయం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇది రాజు యొక్క ఐశ్వర్యము, గౌరవాన్ని, రాజు కలిగిన ఘనతను సూచిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. అయితే రాజు రక్షించడానికి శిక్షణ పొందిన యోధులు అతనితో ఉండేవారని ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఇది ఆ కాలంలో రాజుల యొక్క భద్రత వ్యవస్థను తెలియజేస్తున్నట్లుగా ఈ అధ్యాయం మనకి తెలియపరచబడుతుంది. సొలొమోను తన వివాహ దినాన్ని ధరించిన కిరీటం గురించి ప్రస్తావించబడినదిగా కనబడుతుంది. ప్రాచీన తూర్పు దేశాల్లో వివాహ వేడుకలు రాజకుటుంబాలకు ఎంతో ఘనంగా జరిగేవని ఈ అధ్యాయం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. యూదులు ఈ గ్రంథాన్ని దేవుడు మరియు ఇశ్రాయేలీయుల మధ్య ప్రేమ పత్రికగా మరి ఈ గ్రంథాన్ని చూస్తూ ఉన్నారు. అయితే క్రైస్తవులు దీనిని క్రీస్తు మరియు సంఘము మధ్య ఉన్న ప్రేమ సంబంధాన్ని ఈ పత్రికను చూస్తూ ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ఆ విధంగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఈ యొక్క అధ్యాయము ప్రాచీన ఇశ్రాయేలీయుల వివాహ సంప్రదాయాలు, నగర జీవితము, రాజ సంబంధమైన వైభవాన్ని గురించి మరియు ప్రేమ యొక్క గొప్పతనాన్ని మరి తెలియజేస్తున్నట్లుగా మనము ఈ అధ్యాయంలో చూడవచ్చు. అదే సమయంలో దేవుని కోసం తప్పించే హృదయం మరియు ఆయనతో ఆయనతో కలిసి ఉంటే కలిగే ఆనందాన్ని కూడా ఈ అధ్యాయం మనకి సూచిస్తూ ఉంది. ఇంకా మనం చూసినట్లయితే ఈ అధ్యాయంలో ఇది యొక్క ప్రేమ, అన్వేషణ కలయికలుగా మరియు భద్రత అనే అంశాలను ఈ అధ్యాయంలో మనకి చూపెడుతూ ఉంది. ఈ అధ్యాయంలో సోలమితి తన ప్రియుని కోసం వెతకటము, అతన్ని కనుగొనటము, మరియు ఆ తరువాత సొలొమోను రాజు ప్రేమతో మరి మహిమలో ప్రత్యక్షమవటము ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అయితే సోలమితి రాత్రి వేళ తన ప్రియుని కోసం వెతుకుతుంది. అతను కనిపించకపోవటంతో నగర వీధులలో తిరుగుతూ అతనిని వెతుకుతున్నట్లుగా చూస్తున్నాం. అది ఇంకా ఎతకని వీధంటూ సందంటూ ఏది లేనట్లుగా ఈ అధ్యాయంలో మనం చూస్తాం. చివరికి అతను కనుగొని తన తల్లి యొక్క ఇంటికి తీసుకుని వెళ్ళినట్లుగా ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఈ అధ్యాయంలో మనము చూసినట్లయితే ఇది దేవుని సన్నిధిని వెతికే విశ్వాస హృదయాన్ని కనపరుస్తున్నట్లుగా చూడవచ్చు. కొన్నిసార్లు దేవుడు దూరంగా ఉన్నట్లు అనిపించిన ఆయనను వెతికే వారికి ఆయన ప్రత్యక్షమవుతారని ఈ అధ్యాయం ద్వారా మనము
నేర్చుకుంటూ ఉన్నాం. ఇర్మియా 19:13 ప్రకారం ఏం చేయాలంటే అండి, మీరు పూర్ణ హృదయముతో నన్ను వెతికిన యెడల నన్ను కనుగొందురు అని లేఖనము తెలియపరుస్తుంది. ఆ రీతిగా పూర్ణ హృదయంతో ప్రభువుని వెతికే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అరణ్యము నుండి సుగంధ ద్రవ్యాల పరిమళాలతో ఒక మహిమాన్వితమైన ఊరేగింపు వస్తున్నట్లుగా మనము ఈ అధ్యాయంలో చూస్తాం. అది సొలొమోను రాజు పల్లకీగా ఇక్కడ వర్ణించటం మనం చూస్తున్నాం. అతని చుట్టూ శక్తివంతమైన వీరులు ఉన్నారు, యోధులు ఉన్నారు. అయితే రాజు వివాహ దినాన్ని ధరించిన కిరీటం గురించి, అతని ఆనందం గురించి వివరించబడటం అనేది ఈ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే సొలొమోను మహిమ క్రీస్తు మహిమకు ఒక ప్రతిరూపంగా ఇక్కడ పోలుస్తున్నట్లుగా చూడవచ్చు. క్రీస్తు తన ప్రజలను మహిమలోనికి నడిపించే రాజుగా కనబడుతూ ఉన్నారు. సొలొమోను రాజు కూడా మరి తన యొక్క భార్యను ఆ రీతిగా అంగీకరిస్తున్నట్లు చూస్తూ ఉన్నాం. ఆయనతో ఉన్న సంబంధం ఆనందం, భద్రత మరి గౌరవాన్ని ఇస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. సొలొమోను రాజుతో ఉన్నప్పుడు ఆమెకి ఆనందం ఉంది, అలాగే భద్రత ఉంది, గౌరవం కూడా ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా క్రీస్తుతో మనం ఉన్నప్పుడు, మనము కూడా క్రీస్తుతో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆనందం ఉంటుంది, భద్రత ఉంటుంది. దేవునికి కలిగిన దేవుడు మనకి గౌరవాన్ని ఇస్తాడు, ఘనతనిస్తాడని మనం నేర్చుకుంటున్నాం. దేవుని కోసం తపన కలిగి ఉండాలి అనేది ఈ అధ్యాయం యొక్క మరి ముఖ్యమైన ఉద్దేశంగా మనం చూడవచ్చు. దేవునిని వెతికేవారు ఆయనను కనుగొంటారని కూడా ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దేవునితో కలయిక నిజమైన ఆనందాన్ని ఇస్తుందని ఈ అధ్యాయం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. క్రీస్తు తన ప్రజలను ప్రేమించే మహిమగల రాజని మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ, సహనముతో మరియు విశ్వాసముతో నిలిచి ఉంటుందని మనము ఈ అధ్యాయం ద్వారా చూస్తున్నాం. పరమగీతము మరి 3వ అధ్యాయము దేవుని కోసం తపించే హృదయాన్ని ఆయనను ఏ హృదయం అయితే దేవుని వెతుకుతూ ఉంటుందో ఆ హృదయం ఆయనను కనుగొన్న తర్వాత ఆనందాన్ని పొందుతుందని రాజైన యేసుక్రీస్తు ప్రభు మహిమను చిత్రిస్తున్నట్లుగా చూస్తున్నాం. దేవునిని హృదయపూర్వకంగా వెతికేవారు ఆయన సన్నిధిని అనుభవించి ఆయన ప్రేమలో భద్రత మరియు సంపూర్ణ ఆనందాన్ని పొందుతారని ఈ అధ్యాయం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే ఈ యొక్క సూలమితి తన ప్రియుని కోసం తపనతో వెతుకుతుంది. రాత్రివేళ నగర వీధుల్లో తిరుగుతూ అతనిని వెతికిన తర్వాత చివరకు అతన్ని కనుగొన్నట్లుగా, అప్పుడు ఆమె ఆనందం పొందినట్లుగా చూస్తారు. ఇది నిజమైన ప్రేమ యొక్క లోతైన కోరికను మరియు యేసు ప్రభు యొక్క కలయిక ఎంత సంతోషాన్ని ఇస్తుందో తెలియజేస్తుంది. ఇంకా మనం చూస్తే మరి సొలొమోను రాజు యొక్క వైభవాన్ని, ఊరేగింపు మరియు వివాహ మహిమను వివరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అతని పల్లకి, యోధులు మరియు రాజ సంబంధ ఘనతను ఈ అధ్యాయం ద్వారా వివరించబడటం మనం చూస్తున్నాం. ప్రేమ యొక్క గౌరవం మరియు మహిమను చూపిస్తూ ఉన్నట్లుగా చూడవచ్చు. ప్రేమలో సహనం మరియు తపన అనేది అవసరమని నేర్చుకుంటూ ఉన్నాం. వెతికేవారు కనుగొంటారని తెలుసుకుంటూ ఉన్నాం. నిజమైన ప్రేమ ఆనందాన్ని మరియు భద్రతను ఇస్తుందని ఈ యొక్క అధ్యాయం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. దేవుని కోసం తప్పించే హృదయం ఆయన సన్నిధిని అనుభవిస్తుందని ఈ యొక్క అధ్యాయం ద్వారా మనం చూస్తున్నాం. మనం కూడా అలాగ వెతుకుచు దేవుని కనుగొనేవారంగా, దేవునిలో మనం ఆనందించేవారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనము, స్తోత్రం నాయన. ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు నాయన. ప్రభా, మీకోసం హృదయపూర్వకంగా వెతికేవారు ఆయన ప్రేమను కనుగొంటారని, ఆయన సన్నిధిని మరియు ఆనందాన్ని అనుభవిస్తారని మీరు ఈ అధ్యాయం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ అధ్యాయంలో మీరు మమ్మల్ని బలపరిచినందుకు, మీ వాక్యం ద్వారా మమ్మల్ని పోషించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉంటానని వాగ్దానం చేశారు మా తండ్రి. సొలొమోను రాజు సూలమతిని
సోలమతి సొలొమోన్ రాజును కనుగొన్నప్పుడు ఆమె ఎంత ఆనందపడిందో, మేము మిమ్మల్ని వెతికినప్పుడు ప్రభా, మీరు మాకు దొరికినప్పుడు మా హృదయం అంత సంతోషముతో ఉప్పొంగింది ప్రభా. అటువంటి సంతోషాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ సన్నిధిని వెతుకుచు మిమ్మల్ని హత్తుకునే కృప మాకు అనుగ్రహించండి. నిత్యము మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, మీతో సహవాసము సమాధానము కలిగి ఆనందించే భాగ్యాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్.